హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఎక్కడ నుంచి తెలిసాం? ముల్తాన్ మారేడులో ఉన్నాం. మనం పురాతన శివాలయానికి వచ్చాం. ఇంచుమించి 80 సంవత్సరాల పురాతన శివాలయానికి వచ్చాం. మనం చూసుకుంటే అప్పట్లో ఈ గుడికి నడుచుకుంటూ వచ్చమంటారు. ఫుడ్స్ అడుగుల మధ్యలో ఉంటుంది ఈ గుడి మొత్తం. మనం లోపలికి వెళ్ళి చూద్దామండి శివలింగం టెంపుల్. ఇంచుమించి 80 సంవత్సరాల పైన పురాతన టెంపుల్. మనం గుడి క్లీన్ చేసిన ఆయన గురించి మొత్తం తెలుసుకుందాం. గుడి గురించి తెలిసిన చాలామంది ఉన్నారు. గుడి కట్టించిన తెలిసిన కొంతమంది ఉన్నారు కదా, వెళ్ళి కనుక్కున్నాం రండి. సార్, ఈ గుడి గురించి ఏంటండి? ఎప్పుడు కట్టేది? ఇదే మనకు తెలియదండి. పూర్వం బ్రిటిష్ వాళ్ళ టైంలో కంసాలనే అహ్మదా అని సూరయ్య గారు అటండి ముఖం అయ్యి కడిగిపోడు కాదటండి. ఇక్కడ ఏమీ లేవండి. ఇదంతా నిర్మాణ తలం ప్లేస్ మొత్తం అంటే అడవి కింద ఉండేదటండి. ఇది తోటలో ఈ కాలగొట్టు ఇయే కాలగొట్టు మీద అర్ధరాత్రి కాడ ఆ దేవుణ్ణి ఆ లోన ఉన్న విగ్రహాలని అలా పెట్టేసేటట్టండి. ముఖం అయ్యి కడిగిపోడు కదటండి. అవధాని సూరయ్య అని ఆయన. అవధాని సూరయ్య గారటండి ఆయన పేరు. ఉండే చెప్తున్నాం కదా, ఉన్నది మనకు తెలిసింది చెప్తాం. ఆయన పొసలేదు ఉండేవాడట. ఆయన కడిగోళ్ళ ఇంటికాడ మరి వాళ్ళకి అవసరాలు కదా, ఎవరితో సంబంధం లేదు ఆయనకి. మరి ఎక్కడి నుంచి తెచ్చాడో అర్ధరాత్రి కూడా అలాగా ప్రతిష్ట చేసేటండి. చేసేస్తే వర్షానికి ఎండతాం, వానకి తడుతూ అలా ఉండిపోయండి. ఎవరో అప్పటికి ఇంత డెవలప్మెంట్ లేదు ఈ ప్రాంతాల్లో. వ్యవసాయదారులే ఏండి. కొంతకాలం ఆయన పెట్టిన తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు దొరలు కదా, మనకు స్వతంత్రం రాలే. దొరలు తీసేయమని బోటు మీద వస్తారు కదా, కాకినాడ రాజమండ్రి బోట్ల మీద కదా అప్పుడు ప్రయాణం. ఆయన ఎంప్లాయర్స్ జంటా కల్లాస్ గారు అక్కడ లాక్కాడోళ్ళు భయపడేవారు ఈ తీనాకటండి. వాళ్ళు భయపడిపోయి ఉద్యోగం మాట్లాడతాం కానీ మాబోదు దాని జోలికి వెళ్ళేవారు కాదటండి. అలా ఉండిపోయిన తర్వాత అండి కొంతకాలానికి మన కొంకుదురు కొంతమంది రెడ్లు ఏకమయ్యి దీనికి చిన్న పందిరేసారండి. ఇక్కడ ఈ చేయగల రైతులు పందిరేసిన తర్వాత కొంతకాలానికి పందిరి అల్లాపోయి ఊళ్ళో సందాలు వేసుకుని మనకి అప్పటికి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పోయిందటండి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పోయి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఊళ్ళో సందాలు వేసి అదిగోండి ఆ గుడి కట్టారండి. ఆ గుడి ఆ మండపం అంతే. తర్వాత ఈ మధ్యకాలంలో 30-40 సంవత్సరాలు 35 అయ్యాక ఇది డెవలప్మెంట్ అయిందండి. చుట్టూ టెంపుల్స్ వచ్చినాయి. ఇది రామకోట అండి. ఇది రామకోట. రామకోట అంటే చూడండి ఫ్రెండ్స్. ఏమండి అది వెంకటబాబు గుడి. అది ఏమండి అది అయ్యప్ప స్వామి గుడి. ఇది అప్పుడు చిన్న వెంకటబాబు గుడి అండి. ఇది చిన్న వెంకటబాబు గుడి. అదే ఈ పక్కదండి. ఇదేమో భోజనశాల అండి. కట్టే తర్వాత సోమవారం భోజనం పెడతారండి. భోజనం అంతే అండి. అది కన్యాకుమారి గుడి. ఆ పక్కన నవగ్రహాలు అండి. ఆ పక్కనేమో చిన్న ఎవరో ఈ మధ్య పెట్టాడండి మన శివాలయం. ఈ ముందు తెలిసింది ఇది ఒకటే అండి. ఫస్ట్ త్రిముఖలింగేశ్వర స్వామి బాలాతిపుర సుందరి త్రిముఖలింగేశ్వర స్వామి పేరండి. బాలాతిపుర సుందరి త్రిముఖలింగేశ్వర స్వామి 3 మకాలు ఉన్న స్వామి అండి. 3 మకాలు ఉన్న స్వామి అదండి. అదేమో అయ్యప్ప స్వామి అండి. ఇది అయ్యప్ప స్వామి అదండి. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు పరిపాలన వచ్చిన తర్వాత నల్లమేలి మూలారెడ్డి అన్న కూడా ఒకడు ఈ అనపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు రోడ్ లేదండి. ఇక్కడి నుంచి మా వంతిని కుంకుదురు వంతిన దాకా సిమెంట్ రోడ్ వేసాడండి. దీనికి దారి ఏర్పరిచిన మహానత్తుడు ఆయన అండి, మూలారెడ్డి గారు. తర్వాత ఆ రేవులు కూడా ఆయన అవ్వడం జరిగినాయి. ఈతలది ఆతలది కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ ఆయన అయిపోయిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి అయిన తర్వాత మళ్ళీ పుష్పరాలు వచ్చినాయి. మళ్ళా ఆ వెంకటబాబు గుడి కాడి నుంచి అండి తుసిపూడి లాక్కి దాకా చూడు హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ దాకా ఆ రామకృష్ణారెడ్డి ఇంకా చిన్న చిన్న
ముక్కలు ఉండిపోయి అదండి దీని విషయం. ఇది ఇప్పుడు ఎందుకు టీవీ వార్తలు వెళ్తుందండి ఇది? యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ఫోన్లో వస్తుంది, ఫోన్లో వస్తుంది. వీళ్ళు ఏమో ఉంటాయండి వీళ్ళకి లెక్కలో. ఫస్ట్ ఇదేమో ఫస్ట్ ఇది నడు నేను చూపించాను నాతో. మరి చూద్దాం. ఫస్ట్ ఇది చుట్టూ పొలాలు ఉన్నాయి చూడు, చుట్టూ చెట్లు చల్లగా చాలా బాగా. హిందీ మాస్టర్ గారు అనే ఒక ఆయన ఉండేవాడు. మీలాంటి పిల్లలు అందరూ చదువుకునేవారు ఇక్కడ. ఆయన మాస్టర్ అయినా ఈ మొక్కలు ఈ సంవత్సరం అన్నీ ఆయనదే, ఆయన కాలం చేసాడు. అది ఇదేం కూర్చో ఇవన్నీ ఆంజనేయ స్వామి రకరకాలు పెట్టినోళ్ళు. చిన్న చిన్న ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, వినాయకుడు, సాయిబాబా, సీతారాముడు, రాములు వాళ్ళు, పుష్పకుమార్ చూడొచ్చు. ఈ పక్కనే కాలం వచ్చి మెయిన్ వినాయకుడిని చూడొచ్చు. ఇది మన సాయిబాబా ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి. ఇది అంటే చాలా బాగుంది. ఇది నరసింహాసనం చూడండి. సుబ్రహ్మణ్య స్వామి ఎలా పెట్టుకుంటూ వెళ్తారండి గుళ్ళు ఎవరి ముట్టాలో. ఒకళ్ళు దండాలు ఎత్తుకుని వెళ్తారండి. కోరికలు తీర్చే పరమేశ్వరుడు. తమ్ముడు ఇంకో నువ్వు అసలు దేవుడు ఇది, ఇంకా మేము అలంకారం చేసాం. అది ముందు దేవుడు ఇది. ఫస్ట్ శివలింగం చూడండి. శివలింగం, వినాయకుడు, నందీశ్వరుడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, పార్వతీదేవి చూడొచ్చు. ఇది బ్రిటిష్ కాలం కట్టిన గుడి చూడండి. ఇది పాత గుడి. మునులు కూడా స్నానం చేసేవాడిని ఇక్కడ. అంటే కాటన్ ధర మన రాజమండ్రి బ్యారాజీ కట్టక ముందు ఇగో ఇలాగ ఉంది కదండి ఏరు. ఆ ఏరు కాడి నుంచి ఇలా వెళ్ళి అలా ఏరు ఉంటది. ఇది తులయబాగ నది. అది ఓలపిల్లి వెళ్ళిపోద్ది. అందుకనే ఇది తులయబాగ నది. కాటన్ ధర గారు బ్యారాజీ కట్టిన తర్వాత మనకి కాలువలు ఏర్పడిన తర్వాత ఆయన ఏం చేయడానికి డివైడ్ చేసాడు. కింద నుంచి ఏరుంది, కింద నుంచి ఇంకో వేరు ఉంది. అది అప్పుడు ఉండేది, తర్వాత కామెపట్టంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆయన కాటన్ ధర గారు మన కాకినాడ కెనాల్ రోడ్లు ఈ వ్యవసాయం సంబంధించిన కాలువలు అన్ని తీసుకెళ్ళి కాబట్టి ఫస్ట్ ఊళ్ళు ఉంది. ఇదండి చూడొచ్చు ఎంత ఉందో. బాగా గుడి 100 సంవత్సరాల క్రితం అండి, 1945 కాదు. ఇంకా బాగా పాత చూడండి గుడి. ఇంకా 1930 ముందే అంతే చూడండి. ఇది బ్రిటిష్ కాలం గుడి ఇది చూడొచ్చు. ఇంక తర్వాత ఈ టెంపుల్ తర్వాత వచ్చిన ఈ టెంపుల్ సార్. అదేండి ఇది ధ్వజస్తంభం. ఇదే పూర్వం మా చిన్నప్పుడు ఇక్కడ దాకా ఉండేది. ఇది పందిరేసేవారు. ఈ ధ్వజస్తంభం ఆ తులసికోట ఇక్కడతోనే తర్వాత పెరిగినాయి ఎంత ఇక్కడ దాకా ఉంది. పోరాడు గజస్తంభం. ఈ ధ్వజస్తంభం కూడా గుడితో కట్టిందే. గుడితో కట్టింది, అప్పుడే కట్టింది. 1940లోనే. ఉంటే చూడు డేట్లు. ఆయన ఎస్వి తండ్రి గారు. ఇక్కడ చూసి పెయింట్ కలిసిపోతే డేట్లు చూడొచ్చు మీరు. అదే అండి పెయింట్ వేస్తున్న డేట్లు గమనించట్లేదు. చాలా మంది కింద ఉంటుంది గుడి. ఒక ఫ్లోర్ పైకి అయిపోయింది చూడొచ్చు. ఇది 1952లోనే ఎప్పుడైనా ఈ కట్టడాలు జరుగుతుంది. 1952లో కట్టడం డేట్ వేసాడు. అంటే అక్కడ డేట్ 1940. 1940 అక్కడ డేట్ ఉంటుంది చిన్నది. 40-41 ఉంటుంది. శివాలయం కింద ఆ మండపం కింద ఉంటుంది. ఇలాగ ఈ పక్కన సార్ ఇలా ఉంటుంది.
40-41 లేకపోతే 1900 చిల్లర. ఆ కింద ఇవ్వడం లింగాకారానికి ఉంటుంది. తర్వాత ఈ తర్వాత కట్టిన ఈ టైల్స్ కట్ట పైకి టైర్స్ లేవు, ఓన్లీ గొచ్చి ఉంది. అది తర్వాత ఈ టైల్స్ ఈ టైల్స్ పాడేందుకు కావాలి. అంటే ఓ దాత ఇక్కడ అందరం వెళ్తే చూడు ఇలారా 1961 శక్తి చంద్రసూరయ్య గారి భార్య సూరయ్యమ్మ గారైనా 1961లో ఈ మండపానికి ఆవిడే మండపం. అది 1941 60 అంటే నుంచి మండపం వేయలేదండి. మండపం వేయక ముందు దాని కింద ఏది నీటి కింద పోయింది. టైల్స్ 1941లో మళ్ళీ టైల్స్ వేసారు. దీనికి ఒకటిలో మండపం వేయాలండి. మండపం వేసారు. అప్పుడు మా వాళ్ళకి పంచ కింద ఉంటుంది. 1961లో మండపం వేసాను చూడొచ్చు. అప్పుడు దాని ముందేమో ఇంటికి అట్లా ఆకులతో కట్టిస్తుంటుంది. ఆయన వయసు ఎంత చూడొచ్చు. తర్వాత అండి అన్నీ ఈ తర్వాత దేవస్థాన డెవలప్మెంట్లో కూర్చుని స్వామి కాబట్టి వచ్చినాయండి. మొత్తం చుట్టూ చెట్లను చూడొచ్చు. ఇక్కడ ఈయన అప్పుడు కొమ్మూరు చిన్న వెంకటరెడ్డి పేరుంది కదా, ఆయన అప్పట్లో డబ్బులు లేని రోజులో దేవుడిని కట్టం చేసి శివరాత్రి నడిపించారు ఆయన. ఈయన శివరాత్రి నడిపించారు ఫస్ట్లో. తర్వాత ఇప్పుడు పడాలి చిన్న వెంకట్రావు, ఇప్పుడు పదాలు చిన్న వెంకట్రావు ఉన్నారు. ఇప్పుడు మెయింటైన్ చేసిన ఆయన. ప్రతి సోమవారం కంపల్సరీగా అనుసంధానం జరుగుతుంది. ప్రతి సోమవారం చూడొచ్చు. ప్రతి సోమవారం జరుగుతుంది అన్నదానం ఇన్స్టాగ్రామ్లో. మనం ఇవన్నీ రీసెంట్గా కట్టిన కూడా ఇవి కూడా కొంచెం పాటే చూసుకుంటే చూడొచ్చు. ఆ గుళ్ళు వచ్చిందా 40 సంవత్సరాల తర్వాత ఈ గుళ్ళు కట్టాడంట. మీకు నిజంగా చెప్పడానికి ఇటువంటి ఇది అయ్యప్ప స్వామి గుడి. అది ఇంకా 100 సంవత్సరం క్రితం గుడి మనం చూసింది ఫస్ట్ శివరాం గారి. ఇది రీసెంట్గా కట్టిన గుళ్ళు. మన చూడొచ్చు. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంచుమించు 16 అడుగులు పైన ఉండొచ్చు. మీరు కామెంట్ చేయండి ఎన్ని అడుగులు ఉంటుందో విగ్రహం. కామెంట్ చేసి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ విగ్రహం ఎన్ని అడుగులు ఉంటుందో. నాకైతే తెలియట్లేదు. మనం కాలభైరవ గుడికి వెళ్తున్నాం చూడండి. ఇది కాలభైరవ గుడి. ఇంకా కలుతున్నారు. ఇది ఇంకా పూర్తవలేదు. పూర్తవుతుంది చూడండి. మనం ఇప్పుడు కాలభైరవ గుడికి వచ్చాం. ఇది కూడా ఈ మధ్య డెవలప్ అవుతుంది ఇదంతా. ఈ ప్లేస్ అంతా చూడండి. ఇది కాలభైరవ గుడి. విగ్రహం చాలా బాగుంది. వినాయకుడి గుడి బయట వినాయకుడి బొమ్మ చూడండి. వినాయకుడి విగ్రహం మనం చూడండి. దర్శనం గుడి విగ్రహం. గుడి బయట కొత్తగా వస్తుంది. ఆ గుడి కట్టినాక ఇంకో శివరాం గుడి మళ్ళీ కట్టేది శివాలయం. ఇది రీసెంట్గా కట్టింది చూడొచ్చు. ఇక్కడ శివాలయంలో నంది కూడా ఉన్నారు. నంది పార్వతీదేవి కూడా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. నంది పార్వతీదేవి వినాయకులు కూడా ఉన్నారు బయట. హనుమంతుడు కూడా. ఈ గుడి చూడడం కలగటం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం చుట్టూరు చెట్లు కాదు. చల్లగాలి బాగా వస్తుంది దీంట్లో. చల్లగాలి గట్ట. మనం కన్యాకుమారి టెంపుల్కి వచ్చాం. కన్యాకుమారి టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కన్యాకుమారి టెంపుల్ చూడండి. చూడవచ్చు. ఇది కన్యాకుమారి టెంపుల్. ఇది కన్యాకుమారి టెంపుల్. చూసాక దర్శనం చేసుకోండి. నీకు అడ్రస్ లాస్ట్లో చెప్తాను. కానీ చూడడానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చుట్టూ చెట్లు పొలాల మధ్య గుడి. అప్పట్లో ఇక్కడ హోమలు గట్ట ఏమైనా చేస్తారు ఇక్కడ చూడొచ్చు. హోమలు గట్ట వేసేది ఎక్కడంత ప్లేస్ చూడండి. శనీశ్వర విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. శనీశ్వర విగ్రహాలు చూడొచ్చు మీరు. మొత్తం టెంపుల్స్ ఇవి.
మనం చూడొచ్చు పట్టణం చుట్టూ చెట్లు ఇక్కడ గ్రీనరీ ప్లేస్ చాలా బాగుంది చూడొచ్చు మీరు. ఇక్కడ జోకింగ్గా ఉంచండి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటేశ్వర స్వామి చిన్న వెంకటేశ్వర స్వామి మనం చూస్తున్నది. వినాయకుడు కూడా ఉన్నారు మీరు చూడొచ్చు. ఇప్పుడు పెద్ద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం. రీసెంట్గా కట్టింది ఇది బాగా ఫస్ట్ కట్టిన గుడి అంటే ఇది. అది కూడా బాగా పురాతన గుడి. ఈ పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి 1976 కట్టింది చూడండి. 1976 1 జనవరి 13వ తారీఖున కట్టారంట చూడండి. గజస్తంభం చాలా పెద్ద ఉంది. అప్పట్లోనే అంత బాగా కట్టింది గుడి చాలా గ్రేట్. మాకు ఫస్ట్ చూసిన గుడి ఇది బ్రిటిష్ కాలం కట్టిన గుడి. అడిగో పెద్ద చెట్టు ఉంది దాని బ్యాక్ సైడ్. ఇది వెంకటేశ్వర స్వామి గుడి పెద్ద వెంకటేశ్వర స్వామి మనం చూడొచ్చు. వెంకటేశ్వర స్వామిని చూసారా దండం పెట్టుకోండి. గోవింద అని కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామి గురించి. మీరు ఈ గురించి ఏమైనా తెలిసిన ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తిరుగుతుంది అంటే మొత్తం బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి మొత్తం ముగ్గురు కలిసి ఉన్నది చూడండి. ప్రతి సంవత్సరం అన్నదానం ఇక్కడే పలుతారు చూడండి. ప్రతి సంవత్సరం అన్నదానం ఇక్కడే పలుతారు. ఇంచుమించు 300 మందికి వెళ్తుంది ప్రతి సంవత్సరం అన్నదానం. గుడి కట్టించిన పేరు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నాయి మొత్తం మీరు మొత్తం గ్రీనరీతో ఉంది. మొత్తం చెట్లు గట్ట చాలా బాగుంది వే. ఇది చూడొచ్చు మొత్తం గ్రీనరీ వే. రామ్ శ్లోకాన్ని చూడొచ్చు. కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇది రామకోటి అంతా చూడొచ్చు. రామకోటి మొత్తం రామకోటి అంతా చూడొచ్చు. మన గోడ మీద కూడా రాసి ఉన్నాయి తెలుగులో. రామకోటి అంటే తెలుగులో రాస్తున్నాయి గోడ మీద చూడొచ్చు. చుట్టూలు కూడా ఇంకా రాసి ఉన్నాయి కానీ జూమ్ చేయడం కావచ్చు కెమెరా. ఇది ఎప్పుడు కట్టేది కూడా రాసి ఉంది. 1889 2వ నెల 17వ తారీఖు సంతృష్టం అయింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియో లెంత్ అయిపోతుంది అందుకే ఆపేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అందుకే స్లో చేసేస్తున్నాను వీడియో. బై ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎండ్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.